నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా 4 ఎగ్గులు, ఒక ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత అందులో వాటర్ వేసి ఎగ్గులను వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాలు ఎగ్గులు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఎగ్గులు ఉడికిన తర్వాత నీళ్లను వంపేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, ఉల్లి ఆకులు కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు తీసుకుంటున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసి తీసుకున్న ఎండు కొబ్బరి ఈ విధంగా జార్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. తర్వాత అల్లం, వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు వేస్తున్నాను. తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి ఎగ్గులను వేసి పసుపు వేసి వేయించుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఒక టమాటా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కొద్దిగా వేగనివ్వాలండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఉల్లి ఆకులు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి తీసుకున్న మిశ్రమాన్ని గిన్నెలో వేస్తున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. తర్వాత పుదీనా ఆకులు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కలుపుకోవాలండి. తర్వాత ఆయిల్లో వేయించి తీసిన ఎగ్గులను వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్గులకు ఉప్పు, కారం పట్టేటట్టుగా మూత పెట్టి 2-3 నిమిషాలు
మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఈ ఎగ్ కర్రీ రైస్లోకి తర్వాత చపాతీలోకి చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత టేస్టీగా ఉండడానికి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్గులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అర నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఎగ్గులను గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మరో అర నిమిషం పాటు కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. చూశారు కదా ఎగ్ కర్రీ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.